హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన కుండపోత వర్షానికి ప్రజలు వణికిపోయారు. గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాత బస్తీలో విద్యుత్ తీగలు తెగిపడి 2 మృతి చెందారు. ఐటీ కారిడార్లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయి గంటల తరబడి వాహనదారులు నరకయాతన పడ్డారు. నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళుతున్న సమయంలో వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మల్కాజ్గిరి వినాయక్ నగర్ వార్డు ఆఫీసు ప్రాంతంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బన్సీలాల్ పేటలో 8.75, హిమాయత్ నగర్ విఠలవాడిలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాత బస్తీ బండ్లగూడలో రోడ్డుపై కరెంటు తీగలు తెగిపడ్డంతో అటుగా వెళుతున్న జాఫర్, అబ్బు అనే 2 యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. భారీ వర్షానికి నగరంలోని రహదారులు కాలువల్ని తలపించాయి. సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీగా నీరు చేరింది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే రహదారిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. అంబర్పేట్ చౌరస్తా నుంచి రామంతపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కోటి ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లింది. భారీ వర్షం ధాటికి పాతబస్తీ చెత్తాబజార్ ప్రాంతంలో పురాతన కమాన్ పైభాగం కూలిపోయింది. శిథిలాలు పడి 3 దుకాణాలు ధ్వంసమయ్యాయి. బాగ్లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ రోడ్డులోని హౌసింగ్ బోర్డు ప్రహరీ కూలిపోయింది. కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు వర్షపు నీటిలో మునిగాయి. సికింద్రాబాద్ గురుద్వారా వద్ద ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. బాగ్లింగంపల్లి వీఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే రహదారిలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ట్యాంక్ బండ్ పై ఒక భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో హైడ్రా కమిషనర్ రంగన స్వయంగా రంగంలోకి దిగారు. విపత్తు సహాయక సిబ్బందితో కలిసి చెట్టును తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఐకియా, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. బయోడైవర్సిటీ వంతెన నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ చేరుకోవడానికి 2.5 గంటలు పట్టిందని వాహనదారులు తెలిపారు. వాన కష్టాలకు తోడు రహదారుల మరమ్మతులు సైతం తోడవడంతో గచ్చిబౌలి, రాయదుర్గం మార్గం స్తంభించిపోయింది. అంబులెన్సులు సైతం ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాయి. భారీ వర్షానికి రోడ్లపై నిలిచిన నీటిని హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు మోటార్ల సాయంతో నాలాల్లోకి మళ్లించాయి.